హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. దేవరా అప్డేట్ ఇవ్వండి భయ్యా, దేవరా అప్డేట్ ఇవ్వండి భయ్యా అంటున్న ఫ్యాన్స్ కి అసలు చీప్ గా దేవరా అప్డేటెడ్ భయ్యా, అసలు దేవరా స్టోరీని ఇచ్చేస్తున్నా చూసుకోండి అంటూ ఒక మహానుభావుడు స్టోరీ చెప్పేశాడు భయ్యా. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నారా? ఈ ఫోటోలో కనపడుతున్నాడే ఇతడే భయ్యా మహానుభావుడు. అస్సలు మామూలు వ్యక్తి కాదు ఇతనైతే. అసలు యాంకర్ ఒక ప్రశ్న మీద ప్రశ్న వేయడం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది స్టోరీ. ఇగో ఇతను ఇలాగే, సో ఈయన కూతురే, ఇగో ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటది ఇంటి చెప్పేస్తున్నాడు భయ్యా. సో మొత్తానికి మనోడు చేసిన లీక్స్ ఏంటంటే శ్రీకాంత్ జాన్వి కపూర్ తండ్రి కూతురు అంట. సో శ్రీకాంత్ కూతురే జాన్వి కపూర్. అండ్ ఇంకొక లీక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ అండ్ దసరా సినిమాలో విలన్ గా చేశాడు కదా చాకో, అతను ఈ నలుగురు కలిపి ఒక గ్రూప్ అంట. అస్సలు ఇవన్నీ విన్న తర్వాత అయితే మైండ్ బ్లాక్ అయింది చాలా మందికి. అయితే వీడేంట్రా స్టోరీ చెప్పేసలా ఉన్నాడు, కొంచెం ఆపేండ్రా బాబు అని మొదలు పెట్టారు. అప్డేట్ ఇవ్వండిరా అనేది ఇప్పుడు ఆపేసి ఆపండ్రా బాబు అనేది మొదలు పెట్టారు ఇంటర్ ఫ్యాన్స్ అయితే. ఆ రేంజ్ లో మనోడు అప్డేట్ ఇచ్చాడు. అసలు ఈ రెండు లీక్స్ వల్ల ఏమైనా సినిమా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా ఒక లీక్ వల్ల అయితే ప్రాబ్లం ఉంది భయ్యా. శ్రీకాంత్ కూతురు జాన్వి కపూర్ అంటే పెద్ద ట్విస్ట్ ఏం లేదు భయ్యా ఈ సినిమాలో అయితే. ఇది ఒక ట్విస్ట్ గా తీసుకుంటే సమస్య ఉంది, కానీ అసలు మామూలే. ఇక జాన్వి కపూర్ ఎవరి కూతురు అంటే ఇక శ్రీకాంత్ పాజిటివ్ క్యారెక్టర్ కాబట్టి అతని కూతురు అయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక రకంగా. బట్ జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, చాకో అండ్ మన శ్రీకాంత్ గారు ఒక గ్రూప్ అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు దీన్ని రివీల్ చేయకుండా ఉండాల్సిందే ఇతనైతే. బట్ ఇతను రివీల్ చేస్తాడు. ఇతను ఒక సైడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనమాట, సైడ్ విలన్ క్యారెక్టర్ ఆ సినిమాలో అయితే, ఈ గ్రూప్ లో అయితే. సో అలా రివీల్ చేసాడు. సో మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్డేట్ ఇవ్వండిరా అనేది మానేసి ఆపండ్రా బాబు విండి అనేది మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి వస్తారేమో మీకన్నా అర్థమవుతుందా? మినిమం ఎథిక్స్ అనేవి ఫాలో అవ్వరా భయ్యా. ఒక్క సినిమాలో మనం పనిచేస్తున్నామంటే అసలు ఆ సినిమాకి సంబంధించిన ఏ లీక్స్ కూడా అసలు రిలీజ్ చేయకూడదు, అసలు మీ నోట్లోంచి రాకూడదు. అసలు అది పాటించాలి ఫస్ట్. సో మొత్తానికి అయితే విషయం కానీ కొట్టాల శివకు తెలిసింది అనుకో, ఖచ్చితంగా ఈ సినిమాలో జాతర ఫైట్ ఏదో ఉందంట భయ్యా. ఆ జాతరలో ఖచ్చితంగా ఇతన్ని బలి చేస్తాడు, డౌటే లేదు. ఈ స్టోరీ అతను లీక్ చేయడం వల్ల ఏమైనా మైనస్ పాయింట్ ఉందా అంటే అస్సలు లేదు భయ్యా. ఫ్యాన్స్ ఎవరు కంగారు పడే పనే లేదు. ఒకవేళ గ్రూప్ గా ఉండి వాళ్ళు జూనియర్ విడిపోయి వేరేగా వెళ్ళిపోయాడా ఇలాంటి స్టోరీ చాలా మంది అడుగుతున్నారు. అంత సీనే లేదు భయ్యా. అసలు ఈ స్టోరీ మీ ఊహకే అందదు, ఆ రేంజ్ లో సెట్ చేసి పెట్టాడు కొట్టాల శివ అయితే. సో మొత్తానికి అయితే స్పాయిలర్ కాబట్టి మనం స్పాయిలర్ కానీ కన్సిడర్ చేయాలి దీన్ని మాత్రం. సో మొత్తానికి అయితే ఇలాంటి స్పాయిలర్లు ఇక ముందు అయితే జరగకుండా కొట్టాల శివ గారు వార్నింగ్ ఇస్తే అందరికి చాలా బెస్ట్. ఇలాంటి వాళ్ళు నోరు జరగకుండా ఉంటారు ఇంకొంతమంది అయితే. సో మొత్తానికి అయితే ఇది భయ్యా సంగతి అయితే. అతను ఇలా చెప్పిన వెంటనే మీకు ఏం చేయాలనిపించింది తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి భయ్యా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ. బాయ్.